హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళామని చెప్పాం కదా. ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చాము. అగోండి అక్కడ అమ్మవారికి అయితే మా అక్క వాళ్ళు అయితే ఈ చీర అనేది ఇచ్చారు. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా పట్టు పంచ అవి కూడా ఇచ్చారండి. చీర అనేది చూసారు కదండి, కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది కదా. కలర్ అనేది బాగా మ్యాచింగ్ అయితే అయ్యింది. గ్రీన్ కలర్ అయితే దేవుడికి, ఇలాగే అమ్మవారికి అయితే ఈ పింక్ గ్రీన్ అనుకుంటున్నాను. కలర్ అయితే చాలా బాగుంది కదా. ఆ తర్వాత మేము కూడా అక్కడ దీపాలు అనేవి పెట్టేసి పూజ అనేది పంతులు గారు అనేది నెక్స్ట్ అయితే స్టార్ట్ చేశారండి. శనివారం కదండి, జనాలు అనేది చాలామంది అయితే వచ్చారు. ఇగోండి మేము కూడా తర్వాత రెడీ అయితే పూజకి అయితే రెడీ అయితే అయిపోతున్నాం. ఇగోండి మా అక్క అయితే కాసు ఈ వెండి జంజమండి ఇవి ఇస్తుంది. ఇగోండి మా అక్క వాళ్ళ పిల్లలు, మేము, మా ఆయన వాళ్ళు అందరూ అయితే వచ్చాము. ఇక్కడ పూజకి అనేది ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది పెట్టారు కదండి, చూసారు కదండి. లోపల నుండి అయితే తెచ్చారు. అగోండి విగ్రహం అనేది చూసారా, చిన్న చాలా బాగుంది కదండి. ఇక్కడ పూజ అనేది స్టార్టింగ్ అయితే అయిపోయింది. అలాగే 1000 పువ్వులతో కూడా పూజ అనేది చేయించారండి. పూజలు అనేవి చాలా బాగా జరిగాయి. కొన్ని రకాల ఒక 4, 5 రకాలు అయితే చేయించారు. నాకు ఆ పేర్లు అయితే గుర్తులేదు, అయితే మర్చిపోయినాయిగోండి. వెంజనం అనేది కూడా వేస్తున్నారు చూసారు. విగ్రహం అనేది చిన్న విగ్రహం చాలా బాగుంది. ఆ పక్కనే బాలాజీ లడ్డు ప్రసాదం అయితే పెట్టాము. ఆ తర్వాత అలా పూజ అనేది కంటిన్యూ అయితే అవుతుంది, చూసేయండి. ఇప్పుడు మా అక్క అయితే 1000 పువ్వులతో పూజలనేవి చెప్పాను కదండి. ఇప్పుడు ఆ 1000 పువ్వులతోనైతే చేస్తుంది. ఆ వాడంబరాలు కదండి, 1000 పువ్వులనేవి లెక్కెట్టినప్పటికైతే సరిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, పూజ అనేది ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. 6 నుండి 8:30 వరకు అనేది పూజ అనేది చాలా బాగా జరిగింది. ఇంట్లో నుండి బయలుదేరడం కొద్దిగా లేట్ అయితే అయిపోయింది. పూజ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవునికి హారతి అయితే ఇచ్చేస్తున్నాము. పూజ ఇక్కడ గుడిలోనైతే పూజలు అనేవి చాలా బాగా పంతులు గారు అనేది చాలా బాగా చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఇప్పటి వరకు అయితే అయిపోయింది. ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళి ఏమేమి చేసామో పలదానాలు ఇచ్చింది ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలోనైతే మీకైతే కంటిన్యూ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇగోండి హారతి అనేది ఇచ్చాము. ఓకే, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. మాకు ఒకటైతే బాధగా అయితే ఉండిపోయిందండి. లేట్ అవ్వడం వల్ల మాకు పంతులు గారు అయితే 5కి వచ్చేయండి, గుడి లోపల గర్భగుడిలోనైతే పూజలు అనేవి చేయిస్తామన్నారు. అదొక్కటైతే మిస్ అయిపోయిందండి. అదొకటైతే ఫీలింగ్‌లాగా అయింది. అందువల్లే ఈ బయట కళ్యాణం జరిగిన ప్లేస్‌లోనైతే పూజ అనేది ఎనీవే ఇది కూడా చాలా బాగా జరిగింది. లోపలన్నీ జరిగితే ఇంకా బాగుంటుంది దగ్గర దర్శనం అనేది. కానీ పర్వాలేదు, ఈ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ వీడియో కూడా తొందరలోనే అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.